హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్సెట్ 2025 కౌన్సిలింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి ఆర్ డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా కౌన్సిలింగ్ అయ్యేలోపు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది, కానీ కొందరికి మాత్రమే ఆఫ్లైన్లోనే ఉంటుంది. స్పెషల్ కేటగిరీ పర్సన్స్కి మాత్రమే ఆఫ్లైన్లో ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. మిగిలిన అందరికీ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లతోనే కంప్లీట్ అయిపోతుంది. ఎవరెవరికి ఆఫ్లైన్లో ఉంటుంది అంటే పిహెచ్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్, గైడ్స్, ఆంగ్లో ఇండియన్స్. ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళందరికీ పిహెచ్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకోవాలి. 12వ తారీఖు నాడు సెప్టెంబర్. ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చారు. స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ ఆఫ్లైన్కి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. రిమైనింగ్ వాళ్ళందరికీ ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 10వ తారీఖు నుంచి 13 వరకు కంప్లీట్ చేస్తారు. ఓకే, మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటా. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినవి మాత్రం అప్లోడ్ చేయొద్దు, ఒరిజినల్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలని ఇక్కడ చెప్తున్నారు. ద ఫాలోయింగ్ ఆర్ ద స్కానర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బీ అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. స్కానర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ ఓన్లీ విల్ బీ కన్సిడర్. సర్టిఫికేట్స్ డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్ విల్ నాట్ బీ కన్సిడర్. సో సర్టిఫికేట్స్ మీరు కలర్ జిరాక్స్లు పెట్టినామని, డౌన్లోడ్ చేసినవి పెట్టినామని కామెంట్ చేస్తారు. అట్లాంటివి నడవదు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మధ్యలో ఆగిపోతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే అన్ని సర్టిఫికేట్స్ ముందు రెడీ చేసి పెట్టుకోండి. ఎడ్సెట్ హాల్ టికెట్, ఎడ్సెట్ ర్యాంక్ కార్డ్, మీ డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు 5 వరకు. 6వది వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో. 8th వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th టు డిగ్రీ, అంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనోఫైడ్స్. 1 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి సర్టిఫికేట్స్. 10th, ఇంటరు, డిగ్రీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, బోనోఫైడ్స్. 9th వన్ వచ్చేసి ఎవరైతే ప్రైవేట్లో చదువుతారో, ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ రాస్తారు కదా ఓపెన్లో, అట్లాంటి స్టూడెంట్స్కి రెసిడెంట్ సర్టిఫికేటు. 9th ఓన్లీ ఫర్ ప్రైవేట్, నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి. 10th వన్ వచ్చేసి వేరే స్టేట్ వాళ్ళు ఏపీలో కనుక ఉంటే, మీకు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో సీట్ రావాలంటే మీరు కూడా 10 years ఏపీలోనే ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 9th and 10th ఓన్లీ ప్రైవేట్ అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఓన్లీ. 11th సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్. రేషన్ కార్డు కనుక పెడితే మీ నేమ్ అందులో ఉండాలి. నెక్స్ట్ 12th వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. 2025 ఏప్రిల్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ కావాలని చెప్తుర్రు ఇక్కడ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అయ్యింది కనుక. 13 వచ్చేసి ఓసీ వాళ్ళకి ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకే, 13th ఓన్లీ ఫర్ ఓసీ. 11th and 12th ఓన్లీ ఫర్ ఎస్సీ. 11th వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ. 9th and 10th వచ్చేసి ఓన్లీ ప్రైవేట్ అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్. ఇంతే అండి. ఇంకా స్పెషల్ కేటగిరీ మీద ఏది ఉంటే అది మళ్ళీ ఒకసారి చూసుకోండి. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ఓడి, ఎస్ఎస్సి, ఇంటర్, 9th నుంచి డిగ్రీ వరకు బోనోఫైడ్స్. ఈ 8 ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి తప్పనిసరిగా కావాలి. 9th and 10th ప్రైవేట్ స్టూడెంట్స్కి. 11th వచ్చేసి బీసీ, ఎస్టీ, ఎస్సీ. 12th వచ్చేసి ఓన్లీ ఫర్ ఎస్సీ. 19th ఏప్రిల్ తర్వాత తీసుకున్నది అయి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేటు. 13th వచ్చేసి ఓసీ.
ఇక మీకు ఏం స్పెషల్ సర్టిఫికేట్ ఉంటే అది పిహెచ్ క్యాప్ ఎన్సీసీ ఏది ఉంటే అది. పిహెచ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసింది అయి ఉండాలి. అబౌట్ 40% డిసబిలిటీ ఉండాలి. ఇవన్నీ రూల్స్ చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.